ఫిబ్రవరి 10 చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1921 ఫిబ్రవరి 10న గాంధీ వారణాసిలో కాశీ విద్యాపీఠాన్ని ప్రారంభించారు. దీన్ని బాబు శివప్రసాద్ గుప్తా స్థాపించారు. ప్రారంభంలో దాని పేరు కాశీ విద్యాపీఠం, కానీ 1995లో దీని పేరు మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠంగా మార్చబడింది. కాశీ విద్యాపీఠం ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం. ఇది ఆర్ట్స్, సైన్స్, లా, కామర్స్ వంటి అంశాలలో గ్రాడ్యుయేషన్, పీజీ ఇంకా పరిశోధన కోర్సులను అందిస్తుంది. సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో స్థాపించబడిన కాశీ విద్యాపీఠం ప్రధాన లక్ష్యం విద్యార్థులలో జాతీయ స్ఫూర్తిని మేల్కొల్పడం, విద్యార్థులను స్వావలంబన చేయడం, హిందీ భాషను అభివృద్ధి చేయడం, సహకారం ఇంకా సేవా స్ఫూర్తిని పెంపొందించడం. కాశీ విద్యాపీఠం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అధ్యయనం ఇంకా బోధనా మాధ్యమం హిందీ. కానీ ఏ విద్యార్థి అయినా ఇంగ్లీష్ మీడియం ద్వారా పరీక్ష రాయాలనుకుంటే వారు వైస్ ఛాన్సలర్ నుండి ప్రత్యేక అనుమతి పొందాలి. ప్రస్తుతం ఏ అభ్యర్థి అయినా కూడా హిందీ లేదా ఇంగ్లీష్ మాధ్యమం ద్వారా పరీక్షకు హాజరు కావచ్చు. ఇక 1970 ఫిబ్రవరి 10న ప్రముఖ హిందీ కవి కుమార్ విశ్వాస్ ఉత్తరప్రదేశ్ లో జన్మించారు. కుమార్ విశ్వాస్ రాసిన కొందరు నన్ను పిచ్చివాడిని అంటారు, కొందరు నన్ను పిచ్చివాడిని అనుకుంటారు, కానీ మేఘాలు మాత్రమే భూమి అశాంతిని అర్థం చేసుకుంటాయి అనే కవిత చాలా ప్రసిద్ధి చెందింది. కుమార్ విశ్వాస్ నేటి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన రంగస్థల కవి. ఆయన ఎంత అందంగా రాస్తారో అంతే అందంగా వేదికపై కవితలు కూడా చెప్తారు. కుమార్ విశ్వాస్ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హిందీ ప్రతిష్టను పెంచిన కవి. విదేశాలలో కూడా ఆయన కవిత్వ సమావేశాల పట్ల ప్రేక్షకులలో అపారమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఇక ఈ రోజుల్లో కుమార్ విశ్వాస్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రామకథను కూడా చెప్తున్నారు. ఇక 1929 ఫిబ్రవరి 10న జేఆర్డి టాటాకు దేశంలో మొట్టమొదటి పైలట్ లైసెన్స్ లభించింది. జేఆర్డి టాటా దేశంలో మొట్టమొదటి వాణిజ్య పైలట్. టాటా మొదట 1932లో దేశంలో టాటా ఎయిర్లైన్స్ ను ప్రారంభించారు. ఇది 1946లో దేశ జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. ఇక టాటా 1919లో 15 సంవత్సరాల వయసులో మొదటిసారిగా ఒక విమానం నడిపారు. జేఆర్డి టాటా మొదటి వాణిజ్య విమానం ప్రయాణికులను తీసుకువెళ్లలేదు, కానీ 25 కిలోల అక్షరాలను తీసుకువెళ్ళింది. ఈ లేఖలను ఇంపీరియల్ ఎయిర్వేస్ లండన్ నుండి కరాచీకి తీసుకువచ్చింది. టాటా ఎయిర్లైన్స్ 1933లో ప్రారంభించబడింది. ఈ ఎయిర్లైన్స్ విమానాలు 155 మంది ప్రయాణికులను అలాగే దాదాపు 11 టన్నుల మెయిల్లను తీసుకువెళ్లాయి. మెయిల్ ను క్రమం తప్పకుండా రవాణా చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రతి ఉత్తరానికి 4 అణాలు వసూలు చేసేది. ఇంకా దానికోసం కూడా ఒక పోస్టేజ్ స్టాంప్ ను అతికించాల్సి వచ్చేది. 1946 జూలై 29న టాటా ఎయిర్లైన్స్ పబ్లిక్ లిమిటెడ్ ఒక కంపెనీగా మారి ఎయిర్ ఇండియా లిమిటెడ్ గా పేరు మార్చబడింది. చూసారుగా ఫిబ్రవరి 10 చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రిథమ్ తెలుగు ఛానల్. నమస్తే.